శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. గురువుగారి ఫోన్ నంబర్ 6302400814. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక్కసారి వదులుకుంటే పొందలేని అదృష్టం ఇది బిడ్డ, ఇదే ఆఖరి అవకాశం, వదులుకోవద్దమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బాబాగారు ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలి, ఏది ఇస్తే వారికి వారి జీవితానికి చాలా చక్కగా సరైన విధంగా ఉంటుంది అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా బాబాకు తెలిసిందే. అయితే మీ బాబాకి తెలియకుండా తన భక్తులకు ఏ హాని కలగకుండా, అలాగే ఏ సమస్య వచ్చినా కూడా వారికి తప్పకుండా సహాయ సహకారాలతో పాటుగా వారికి ఎప్పుడు కూడా అనుగ్రహం వారికి తోడుగా వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంటుంది. ఆ విషయం ప్రతి బాబాగారి భక్తులకి కూడా తెలుసు. అయితే మీకు కొన్నిసార్లు మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరినప్పుడు కాస్త మీరు ఓపికతో సహనంగా ఎదురు చూస్తూ ఉండమని ఎన్నోసార్లు చెప్పి ఉంటాను బిడ్డ. అయినప్పటికీ మీరు మాత్రం కేవలం మీ కోరిక పట్ల ఉన్న శ్రద్ధతో ఆ భగవంతుడైనటువంటి ఈ సాయిపై నమ్మకాన్ని, అలాగే శ్రద్ధని చూపించలేకపోతున్నారు. ఏ ప్రయోజనం కోసం మీ కోరిక నెరవేరినప్పుడు కాస్త మీరు నిరుత్సాహంగా ఉండడం సహజమే, నేను ఒప్పుకుంటాను. మీకు ఈ మధ్య అసలు ఈ బాబా గుర్తుకు రావడం లేదు కదూ. మీ మనసు బాగా లేకపోతున్నా మీ కోరిక నెరవేరినప్పుడు బాగా ఎక్కువ బాధలో ఉంటే తప్ప ఆ భగవంతుడు గుర్తుకురాడా? సంతోషంగా ఉంటే నీకు అసలు ఆ భగవంతుడు గుర్తుకురాడా బిడ్డ? ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో. నువ్వు ఆయన వద్దకు ఎందుకు వెళ్తున్నావంటే దీని అర్థం తెలుసా తల్లి? ప్రతిరోజు నీకు ఎన్ని పనులు ఉన్నా కూడా సంతోషంగా నీ పని నువ్వు చేసుకుని హడావిడిగా అయినా సరే, తిండి తినడమైనా సరే మానుకో కదా. అలాగే నలుగురితో మాట్లాడడం అయితే మానుకో కదా. మరి ఇన్ని చేస్తున్న ఆ దేవుడి పట్ల ఎందుకమ్మా ఆ నిర్లక్ష్యం పెంచుకుంటున్నావు? ఆ దేవుడి వద్దకు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? సరే, నీకు వీలును బట్టి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అప్పుడే ఆయన అనుగ్రహం కూడా నీకు లభిస్తుందనుకో. ఎందుకంటే అంత సమయాన్నైతే ఆ భగవంతుడు నువ్వు కేటాయిస్తావో తెలియదు, కానీ అంతకంటే నీకు ఎక్కువ సమయం, ఎక్కువ అనుగ్రహం కూడా నీకు లభిస్తుందమ్మా. నీ మనసుకు ఎంత ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో తెలుసా? కేవలం భగవంతుని యొక్క సన్నిధిలో మాత్రమే. కాబట్టి నీకు ఏదైనా కానీ ఒక పని చెయ్యాలి అనుకుంటున్నా, లేదా ఆ పనిలో నీకు సక్సెస్ వచ్చినా రాకపోయినా, ఒకవేళ వచ్చినా కూడా సంతోషంగా భగవంతుడికి చెప్పుకోవడానికైనా సరే దేవాలయానికి వెళ్తూ ఉండు. అదేవిధంగా నువ్వు కూడా ఆయన వద్దకు రావాలని ఆయన కూడా ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాడు. అది కొంతమందికి కుదరదు, కొంతమందికి కుదరవచ్చు. కాబట్టి మన మనసులో అయినా సరే, బాబా నేను తప్పులను మన్నించి మా యొక్క ఆత్మను శుద్ధి చేయడానికి, అలాగే ఇంకా మాకు మంచి చేయడానికి, మా పాపాలు తొలగించేందుకు స్వయంగా నువ్వే దిగి వస్తావని నమ్మకం నాకు ఉంది అని ఓర్పును, శ్రద్ధను నువ్వు తప్పకుండా కలిగి ఉండాలి. భగవంతుడి తోడు లేనిదే మీరు ఏమీ చేయలేరు కదా. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు బిడ్డ. ఏదైనా ఒక సహాయం పొందినప్పుడు మరలా ఆయన మర్చిపోతే తిరిగి మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని ఏదో ఒకటి సమర్పించాల్సిన అవసరం లేదు. కేవలం నమ్మకాన్ని చూపిస్తే చాలు. దానికి ఆ భగవంతుడు ఎంత పొంగిపోతాడో, మీకు ఇవ్వవలసిన దానికంటే కూడా ఇంకా రెట్టింపు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేలా చేస్తాడు బిడ్డ. అసలు మీకు ఏం చేయాలో తెలియక సమస్యలతో అన్ని దారులు కూడా మూసుకుపోయినప్పుడు కూడా మీ మనసుకు ఏదైనా కానీ ఒకటి అనిపించినప్పుడు, అందుకు ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలన్నా, లేదంటే ఆ పని చేయాలన్నా ఆ భగవంతుడు మీకు తోడుగా ఉండాలని గుర్తుంచుకోండి. ఎన్నో రహదారుల్ని ఆ భగవంతుడు తెరిచి ఉంచుతాడు. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మన వల్ల కాదు అనిపించినటువంటి పని సైతం మన మనసు ద్వారా, మన అంతరాత్మ ద్వారా పూర్తి చేపిస్తారు ఆ భగవంతుడు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇలా అనుకోండి, నేను చేయలేని భగవంతుడా,
అన్నిటినీ కూడా నువ్వే ఉన్నావని నమ్మకాన్ని మీపై పూర్తిగా కలిగి ఉండి ఆ భగవంతుడికి చెప్పుకోండి. మీకు సాధ్యం కానిటువంటి పని కూడా ఆయన సాధ్యం చేసి చూపిస్తారు. నేను బలహీనంగా ఉన్నాను కాబట్టి నా వల్ల ఏ పని కావడం లేదని ఒక్క మాట చెబితే చాలదు. ఆ భగవంతుడికి తగిన సహాయం చేయడానికి ఎక్కడ ఉన్నా సరే, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తప్పకుండా మీ చుట్టూ ఏదో ఒక విధమైన సంకేతాన్ని మీకు అందిస్తాడు. కాబట్టి ఆ నమ్మకాన్ని కలిగి ఉండి నా కోసం ఈ సహాయం చేయలేవా అనుకుంటూనే నీ మనసుకు నువ్వే నచ్చ చెప్పుకొని ప్రతి ఒక్కటి కూడా ఆ భగవంతుడి కూడా చెప్పుకుంటూ ఉండు. అలాగే నీకు కేవలం సమస్య వచ్చినప్పుడు ఆ భగవంతుడి గుర్తుకు రావడం కాదు, నీ ప్రతి సంతోషంలో కూడా ఆయన గుర్తు చేసుకోవడమే నిజమైనటువంటి నువ్వు భగవంతుడికి ఇచ్చేటటువంటి గురుదక్షిణ బిడ్డ. కాబట్టి నీ పనుల వల్ల నువ్వు కాస్త మర్చిపోయినా సరే ప్రతి నిమిషం కూడా భగవంతుని మననం చేసుకుంటూ ఉండు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా పూర్తిగా ఆ భగవంతుడు తొలగించేసి నీ మనసుకు ప్రశాంతత అయితే చేకూరుస్తారు. నీ కష్ట సుఖాలు ఎవరికైనా సరే చిరకాలం ఉండవు కాబట్టి అవన్నీ సహజంగా వస్తూ పోతూ ఉంటాయి. కష్టం వెనుకే సుఖం కూడా వస్తుంది. తప్పకుండా మీరు అనుభవించి తీరాల్సిందే. వచ్చిన కష్టం ఎప్పుడైనా వెళ్ళక తప్పదు కదా, అలాగే సుఖం కూడా రాక మానదు. తెలుసో తెలియకో నువ్వు ఓర్పు సహనాన్ని అలాగే ఒకరి పట్ల ఏదైనా నమ్మకాన్ని ఏర్పరచుకుంటే ఆ నమ్మకాన్ని చివరి వరకు జాగ్రత్తగా కోల్పోకుండా ఉంచుకోవడం ఇది నీ జీవితంలో ఉన్నతికి చాలా బాగా ఉపయోగపడుతుంది బిడ్డ. నువ్వు దేనికోసం కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది నీకు జాగ్రత్తగా ఆలోచించవలసిన సమయం. ఎవరైతే నీ పట్ల నిన్ను దెబ్బతీసే విధంగా నీ కుటుంబాన్ని అవమానించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు కదా, అలాంటి వారి ముందు కూడా కాస్త జాగ్రత్తగా ఉండు. సున్నితంగా నీ మాటల వినయంతో వారి ముందు కేవలం నువ్వు కూడా వారిలా నవ్వుతూ నటిస్తూ ఉండు. కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఏడిపించిన వారిని సైతం తిరిగి మరలా ఏడ్చేలా చేస్తుంది. కాబట్టి నువ్వు వారెవరో బాధ పెడుతున్నారని వారి బాధను కూడా భగవంతుడిపై వేసి దైవ దర్శనాన్ని చేసుకోవడం మాత్రం మానుకోవద్దు. అలాగే దైవాన్ని కొలవడం మాత్రం ఎప్పుడు కూడా మానుకోవద్దు బిడ్డ. ఎవరు నిన్ను చూసినా చూడలేకపోయినా ఎవరు అసూయతో రగిలిపోయినా సరే ఆ భగవంతుడు మాత్రం నీకు ఎప్పుడు కూడా అన్ని వేళ కూడా మేలే చేస్తాడని గుర్తించుకో. కాబట్టి ఆ భగవంతుడిపై నమ్మకం పెట్టుకొని నువ్వు ఏ పనినైనా సరే మొదలుపెట్టు. తప్పకుండా విజయం లభిస్తుంది. ఆ భగవంతుడు నాకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ముందుకు సాగిపో బిడ్డ. అప్పుడే నీవు తిరుగులేనిదిగా నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోగలుగుతావు. నీ కుటుంబానికి నువ్వు ఆసరా అవుతావు బిడ్డ. అంతేకాని వారు నన్ను హేళన చేస్తున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఇరుగు పొరుగు వారు నన్ను తక్కువగా చూస్తున్నారని అలాంటి వారి గురించి అస్సలు ఆలోచించొద్దు. వారు ఏమైనా అనుకొని నీ పని నువ్వు చేసుకెళ్ళిపో. అప్పుడే వారు నీపైన అని 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 వారే విసుగు చెంది నీపైన మంచిగా మాట్లాడడం మొదలు పెడతారు. వారు మంచిగా మాట్లాడినా మాట్లాడకపోయినా నీ పని మాత్రం నువ్వు చేసుకుంటూ పోబిడ్డా. అప్పుడే సంతోషం నీ దరికి ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.